Welcome to my channel Kirti's Corner. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కదా. సో అందరం చాలా మంది చూస్తుంటే యూట్యూబ్లో డాల్గోనా కాఫీ అని, లేకపోతే రెసిపీస్, కుకింగ్ రెసిపీస్ ఇవే చేస్తున్నారు. సో నేను కొంచెం మోటివేట్ ఫీల్ అయ్యి నేను ఒక అథెంటిక్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే రసం పౌడర్. ఎస్ అండి, ఇట్ ఈస్ రసం పొడి. మనము టొమాటో రసం చేసుకున్నా, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ మిరియాల రసం, ఏదైనా రసం చేసుకునేటప్పుడు మనకి రసం పొడి చాలా ఇంపార్టెంట్. సో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదంతా రెడీ చేసేసుకొని లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తున్నానంటే మిర్చి రెడీ చేసుకుంటున్నాను. 2 cups మిర్చి కావాలి. సో మిర్చికి అవి ట్విగ్స్ అన్ని తీసేసుకుంటున్నాను అనమాట. తీసేసుకొని రెడీ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్లీ రసం పౌడర్కి కావాల్సిన పదార్థాలు మనం అంతా రెడీ పెట్టుకోవాలి. అందులో ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆర్ రెడ్ చిల్లీస్ అండ్ ధనియా. సో తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వస్తావో నేను 1 by 1 చెప్తుంటాను. సో ఫస్ట్లీ అవి గుర్తుపెట్టుకోండి, రెడ్ చిల్లీ అండ్ ధనియా. అండ్ దిస్ ఇస్ అ మెజరింగ్ కప్. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో, బీట్ స్మాల్ గ్లాస్ ఆర్ బిగ్ గ్లాస్, ఒక కప్ అనేది మీరు మెజరింగ్ కప్ పెట్టుకోవాలి. సో ఫస్ట్లీ 1 cup ధనియాకి 2 cups ఆఫ్ డ్రై చిల్లీస్ రెడీ పెట్టుకుందాం. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది డైరెక్ట్ మనకి రెడీమేడ్ ధనియాల పొడి దొరుకుతుంది అండ్ రెడీమేడ్ కారం పొడి దొరుకుతుంది కదా. సో అది కూడా 1:2 రేషియోలో మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నారు చాలామంది. బట్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ అందులో టేస్ట్, ఫ్లేవర్ అంత రావట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. లేదు, రెడీమేడ్గా కాకుండా ఈ రసం పౌడర్ అనేది ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ సో దట్ ఈస్ ద రీజన్ నేను ఆ గ్లాస్ పెట్టుకున్నాను. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా బాగుంటుంది, బికాజ్ ఇదేం పాడైపోయే థింగ్స్ కాదు కాబట్టి. సో యాజ్ యూ హ్యావ్ సీన్ బిఫోర్, నేను ముందే ట్విగ్స్ అన్ని తీసి రెడీ పెట్టుకున్నాను. సో ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఏంటంటే, మనము బిగినర్స్ కాబట్టి ఇట్ విల్ బీ బెస్ట్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ దోస్ మెజరింగ్ కప్. సో 1:2 నేను రెడీ పెట్టుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, బేసికలీ ఐఎమ్ నాట్ అ కంప్లీట్ షెఫ్ ఆర్ కుక్ అనమాట. సో దిస్ రెసిపీ, ఇట్ ఈస్ మై మామ్స్ రెసిపీ. మై మామ్, షీ మేక్స్ అమేజింగ్ రసం. అండ్ ఎస్పెషలీ ఫర్ కిడ్స్ ఆల్సో, మనం కొంచెం రసం చేసేటప్పుడు 1 teaspoon రసం పౌడర్ వేసి కొంచెం అందులో బెల్లం కూడా యాడ్ చేసి వాళ్ళకి తినిపిస్తే ఇమ్యూనిటీకి చాలా మంచిది. అండ్ ద టేస్ట్ విల్ బీ ఆసమ్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ మై మామ్స్ రెసిపీ. థ్యాంక్స్ మామ్. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే, ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరియాలు అండ్ జీలకర్ర. మిరియాలు కూడా చాలామంది పెప్పర్ పౌడర్ యూజ్ చేసేస్తారు. సో దాని బదులు మనము ఫ్రెష్ పెప్పర్స్ తీసుకొని గ్రైండ్ చేయడం బెటర్. సో ఐఎమ్ టేకింగ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ది మిరియాలు. సో నాకు సరిపోలేదు, హాఫ్ కంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మై మామ్ తను పక్కనే ఉండి నాకు గైడ్ చేస్తున్నారనమాట. లైక్ ఎగ్జాక్ట్లీ హాఫ్గా తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ అంతా బాగుంటుంది అని. సో నేను కొత్త ప్యాకెట్ కట్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా హాఫ్ క్వాంటిటీ ఉండి నేను పక్కన పెట్టుకుంటున్నాను. నౌ ఐఎమ్ టేకింగ్ జీలకర్ర ప్యాకెట్ ఆల్రెడీ ఇంకొంచెం ఉండింది ఇంట్లో. సో అది కొంచెం వేసి మళ్ళీ కొత్త ప్యాకెట్ కట్ చేస్తున్నాను జీలకర్ర. సో బేసికలీ మై మామ్ సేస్ దట్ ఇంట్లో ఉన్నవన్నీ ఒక్కొక్కసారి గాలికి ఫ్లేవర్స్ అంతా పోయినట్టు అవుతుంది. సో బెటర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ రసం పొడి ఆర్ సాంబార్ పొడి, ఫ్రెష్గా తీసుకోవడం బెటర్ అని తన సజెషన్. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ గుడ్. సో నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హాఫ్ క్వాంటిటీ జీలకర్ర తీసుకున్నాను. లాస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మస్టర్డ్ సీడ్స్ అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్, అంటే ఆవాలు అండ్ మెంతులు. ఇవి ఎంతంటే, మనం జీలకర్ర ఎంత తీసుకున్నామో అంతకంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. సో ఫస్ట్లీ నేను జీలకర్ర చాలా తక్కువ తీసుకున్నాను, అంటే 1/4 తీసుకున్నాను అనమాట, చాలా తక్కువ. సో నేను సేమ్ క్వాంటిటీ ఆవాలు కూడా తీసుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్. మెంతులు అಷ್ಟೇ ಹಾಕು. సో ఆవాలు, జీలకర్ర ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అంతకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం మెంతులు కూడా తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్.
ఎస్పెషలీ ఫర్ కిడ్స్ ఫర్ ఎనీవన్, అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. సో ఐ థింక్ ఎప్పుడన్నా ఏం తినాలి అని ఆలోచించినప్పుడు ఇలాంటి ఒక రసం ప్రిపేర్ చేసుకొని తింటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ టేస్టీ. యా, అండ్ ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. నెక్స్ట్ ప్రాసెస్ చాలా సింపుల్. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని హ్యాపీగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇది నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఒకే కడాయిలో కూడా మనం రోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే సిన్స్ ఐ హ్యాడ్ 3 కడాయి, సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం యూ కెన్ ఆల్సో సేవ్ టైమ్. సో నేను డిఫరెంట్ అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీట్, లేదు ఒకటే కడాయిలో చేసుకుంటాము అని అంటే ఫస్ట్ ధనియాలు అండ్ ఎండుమిర్చి ఒక దాంట్లో డీప్గా ఫ్రై చేసుకొని రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అందులోనే పెప్పర్ పౌడర్ అండ్ క్యూమెన్ సీడ్స్ కూడా వేసుకొని అలా 1 by 1 కూడా చేసుకోవచ్చు. లేదు మన దగ్గర కడాయిస్ ఉన్నాయి అని అంటే ఇన్ ఆర్డర్ టు సేవ్ టైం నేనేం చేశాను అంటే వీఆర్ టేకింగ్ లైక్ డిఫరెంట్ కడాయిస్లో డిఫరెంట్ టెంపరేచర్స్లో రోస్ట్ చేస్తున్నాను. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 to 7 minutes పడుతుంది. అది సిమ్లోనే చేయాలి. యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద హీట్, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అందులో మీరు ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే డ్రై రోస్ట్ కూడా ఫైన్. సౌత్ ఇండియా అనగానే రసంకి చాలా ఫేమస్ అనమాట. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఫ్లేవర్ చాలా డామినేటింగ్గా ఉంటుంది. కొంతమంది రేషియోస్ మారినా కానీ ది ఐడియల్ రెసిపీ ఆఫ్ ది రసం స్టాండ్స్ సిమిలర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్. సో కొంతమంది గార్లిక్ యాడ్ చేస్తారు, కొంతమంది కరివేపాకు ఇక్కడే యాడ్ చేసేస్తారు, కొంతమంది ఇంగువ ఎక్కువ యాడ్ చేస్తారు. సో ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క ఫ్లేవర్ చాలా డామినేటింగ్గా ఉంటుంది అండ్ దాట్ మేక్స్ ఇట్ సో స్పెషల్. The reason why I'm not forwarding this video or I'm not trimming this video into short because మీకు చూసే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది లైక్ ఎంతసేపు చేస్తున్నామని. సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ 5 to 6 minutes అయితే ఈజీగా పడుతుంది. ఫస్ట్ ఇనిషియల్ 1 minute అయితే ఆ కడాయి వేడవ్వడానికే పడుతుంది. తర్వాత ఎప్పుడు దాకా చేయాలి అంటే గోల్డెన్ బ్రౌన్ షేడ్లో చేంజ్ అయ్యేదాకా. సో మై మామ్ ఇస్ అగైన్ యాడింగ్ ఇంగువ కూడా, అగైన్ దట్ ఈస్ వెరీ ఆప్షనల్, అందుకే నేను ఎక్కువ మెన్షన్ చేయలేదు. సో ఎంతసేపు వేయించాలి, ఇప్పుడు అయిపోయిందా లేదా అనే క్వశ్చన్స్ ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది వన్ థింగ్, అండ్ బ్యూటిఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. లైక్ కిచెన్ అంతా ఒకలాంటి ధనియాల పొడి స్మెల్ వచ్చేసి కొంచెం ఘాటుగా, ఇఫ్ దే ఆర్ వెరీ ఫ్రెష్ ఆ స్మెల్ అంతా కిచెన్తో నిండిపోతుంది. సో అఫ్కోర్స్ అప్పుడు మనకు తెలిసిపోతుంది దట్ యా ఇట్ ఈస్ నౌ రెడీ టు గో అని. సో ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు గివ్ అ స్మాల్ సజెషన్. ఏంటి అంటే ఇది నిలువ ఉండే ఐటమ్. సో పొడులైనా పచ్చళ్ళు అయినా మీ అందరికీ తెలిసే ఉంటుంది అఫ్కోర్స్. సో తెలియని వాళ్ళకి వాట్ ఐ వాంట్ టు గివ్ సజెషన్ ఈజ్ మేక్ ష్యూర్ దట్ ఆల్ ది యుటెన్సిల్స్ ఆర్ డ్రై. బికాజ్ ఒక్క డ్రాప్ ఆఫ్ మాయిస్ట్ కానీ కొంచెం వాటర్ డ్రాప్ కొంచెమన్నా ఉంటుంది, ఖరాబ్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ దట్ ఆల్ థింగ్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇంక్లూడింగ్ ది కడాయి, ఇంక్లూడింగ్ ది కంటైనర్ ఆర్ ఈవెన్ వాట్ ఎవర్ వీఆర్ సార్టింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి డ్రై. మాయిశ్చర్ అనేది అస్సలు ఉండకుండా ఉంటే చాలా మంచిది. ఆనెస్ట్లీ చెప్పాలంటే దీనికి ముందు ఐ ఆల్వేస్ యూజ్డ్ ఎంటీఆర్ రసం పొడి ఆర్ ప్రియా రసం పౌడర్ విచ్ వర్ రెడీమేడ్ అఫ్ కోర్స్. సో అదే యూజ్ చేసేదాన్ని. కానీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేశాక ట్రస్ట్ మీ, యూ డోంట్ వాంట్ టు ప్రిఫర్ అవుట్ సైడ్ రసం పొడియర్స్ అనమాట. సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందా లేదా, మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు ఇక్కడ లాస్ట్ కడాయిలో అబ్జర్వ్ చేస్తే జీలకర్ర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం అదే కొంచెం సిమ్లో మళ్ళీ పెట్టేసి మెంతులు కూడా డ్రై రోస్ట్ చేయాలి. మెంతుల ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో గ్రేట్. ప్రాపర్గా అంతా వేయించేసుకున్నాక అన్నీ తీసేసుకొని ఒకటే కడాయిలో వేసేసుకోవాలి. అన్ని థింగ్స్ లైక్ పెప్పర్, మన ఫెనుగ్రీక్ సీడ్స్, అవన్నీ క్యూమిన్ సీడ్స్, ఆవాలు, ఇవన్నీ ఒకే దాంట్లో వేసేసుకొని ఒక 2 to 3 minutes ఇంకోసారి చేసేసి అలా
మళ్ళీ ఆవాలు కూడా లైట్గా అందులోనే వేయించేసుకుంటున్నాము లైక్ హియర్. సో ఇప్పుడు ఆవాలు ఎలా తెలుస్తుంది అంటే చిన్న పాపింగ్ సౌండ్ వస్తుంది. సో వెన్ యూ హియర్ దోస్ పాపప్స్ యూ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ డన్. అండ్ అన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకొని ఒకే దాంట్లో ఒక 2 to 3 minutes ఇంకొకసారి సాటే చేసుకోవాలి. ఈ రసం పౌడర్ కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ వేసేసుకోవాలి. సో వన్స్ మిక్సీ వేసేసుకున్నాక యాజ్ యూ ఆల్ నో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం పట్టదు. లైక్ ఐ థింక్ 6 to 7 minutes ఐ థింక్ ద మిక్సీ విల్ బి డన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, రసం పౌడర్ ఇంత సాఫ్ట్గా చాలా నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ ఐ హ్యావ్ అన్ ఎయిర్ టైట్ బాక్స్ అనమాట. ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేరే ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ పోకుండా గట్టిగా మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ 3 to 4 months ఈజీగా వాడచ్చు. అండ్ ఐ థింక్ దిస్ ద బెస్ట్ థింగ్ ఎవ్రీ వన్ కెన్ ట్రై. అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.